ఆ భీకర సమరం తరువాత మహదేవుడు ఆ అసురుడిని సంహరించాడు. కాని ఆ యుద్ధ క్రోధంలో ఆయన నుదుటి నుండి జారిన ఒక చెమట బిందు భూమిని తాకింది. దానిలోంచి ఒక అసహజమైన జీవం ఉద్భవించింది. అది ఆగని ఆకలితో తినసాగింది. గులకర్ర నుంచి రాయి, రాయి నుంచి కొండ, కొండ నుంచి పర్వతం, ఇలా తిన్న కొద్దీ విస్తరించి విశ్వాన్నే మింగగల విపుల రూపం దాల్చింది. భయంతో మానవులు, దేవతలు బ్రహ్మని శరణు వేడారు. బ్రహ్మ ఆజ్ఞతో సమస్త దేవతలు ఏకమై ఆ జీవాన్ని చుట్టుముట్టారు. అందరూ ఒకే శక్తిగా రూపాంతరం చెంది దానిమీద కూర్చుని భూగర్భంలోకి అణిచివేశారు. దేవతలు నిలిచిన ఆ స్థానాలు దివ్య బిందువులుగా పరిణమించాయి. ఆ బిందువుల సమాహారమే వాస్తుశాస్త్రంగా ఆవిర్భవించింది. ఇల్లు, ఆలయం, నగరం ఏ నిర్మాణమైనా ప్రకృతితో సమన్వయమై ఉండాలని బోధించే దివ్య శాస్త్రం పుట్టింది. ఆ అసహజమైన జీవమే వాస్తురామ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. కానీ అక్కడ ఎవ్వరూ గమనించని విషయం ఏమిటంటే, ఆ రణరంగంలో అసురుని నుదుటి నుంచి కూడా ఒక చెమట బిందువు జారింది. అది వెలుతురుకు దూరంగా భూమి లోతుల్లో మునిగిపోయి వేరే రూపం దాల్చింది. వాస్తురామాలాగా రక్షకుడు కాదు, ఆత్మను పీల్చుకు తినే క్రిమి, అరిషడ్గ్రాసి. అది రాయి, పర్వతం, నది కోసం కాదు, పాపం కోసం ఆకలితో ఉండేది. నీడల్లో తేలుతూ అది మనిషి శరీరంలోకి జారిపడి వారిలోని కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, అసూయ వంటి బలహీనమైన కోరికల్ని 1000 రెట్లు పెంచి ఆ కోరికలు తీరిన వెంటనే ఆ దుష్టశక్తి సుషుమ్న నాడి గుండా బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చి క్షణాల్లో ఆ దేహాన్ని శూన్యంగా మార్చేసేది. ఇలా ఎవరికీ కనిపించకుండా అది అనేక గ్రామాలకు వినాశనం తెచ్చింది. ఒకరోజు అది అరణ్యంలో ఉన్న ఓ యోగినిలోకి ప్రవేశించింది. ఆమె అరిషడ్వర్గాలను జయించిన స్వచ్ఛమైన ఆత్మ. తినడానికి ఏమీ లేక, బయటకు వచ్చే మార్గమూ లేక ఆ దుష్టశక్తి ఆమెలోనే బందీ అయిపోయింది. ఆమె గురువు తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించాడు. ఆ పాపాత్మక జీవి ఉద్భవం, దాని విపత్తు గురించి గ్రామస్తులకు వివరించాడు. జవాబుల్లేని అనేక ప్రశ్నలతో గ్రామస్తుల్లో భయం అలుముకుంది. ఒకరోజు ఆమె మనసులో పాపభావం పుడితే, ఆమె మరణానంతరం ఆ దుష్టశక్తి బయటకు వస్తే, గ్రామస్తుల ఆందోళనను అర్థం చేసుకున్న యోగిని తాను జీవించి ఉన్నా మరణించిన ఆ దుష్టశక్తి ఎప్పటికీ బయటకు రాకుండా ఉండాలంటే తనను శాశ్వతంగా గర్భగృహంలో బంధించడం ఒక్కటే పరిష్కారమని సూచించింది. కాని తన త్యాగానికి ప్రతిఫలంగా గ్రామస్తుల వద్ద ఒక వాగ్దానం కోరింది. అరిషడ్వర్గాలను జయించి ధర్మ మార్గంలోనే జీవించమని. ఆ వాగ్దానమే ఆ ఊరికి నూతన నామం ఇచ్చింది, శంబాల, శాంతి స్థలం. ఆ రోజు నుండి ఆ గ్రామ రక్షక దేవతగా పూజించబడుతోంది.